పీతల మసాలా చేస్తున్నాను. పీతలు మంచి రంగులో కొత్త మంటూ ఫ్రై అవుతున్నాయండి. ఆ రోజుల్లో ఆ బీచ్ రోడ్లో ఈ పీతలు తింటూ చల్లగా అబ్బాబాబు ఎంత బాగుండేది. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. సో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. అండ్ ప్రతిరోజు మీరు చేసుకునే వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు మనం చాలా రకాల రెసిపీలు చేసాం. స్వీట్స్, డిజర్ట్స్, ఇంకా సీ ఫుడ్లో అయితే లాబ్స్టర్ ఒకటే చేశాను. ఇంకా చికెన్, మటన్లో కూడా చాలా చేశాను. ఇంకా ఈరోజు అయితే స్పెషల్గా మన వైజాగ్ నుంచి 3 చుక్కల పీతలను అయితే తీసుకొచ్చాను. అదేనండి క్రాబ్. ఆ 3 చుక్కల పీతలతో నేనైతే ఇప్పుడు పీతల మసాలా చేస్తున్నాను. పీతల మసాలా పలకడానికి కష్టంగా ఉంటే క్రాబ్ మసాలా అని కూడా అనుకుందాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే నేను ఈరోజు క్రాబ్ మసాలా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో గాయస్, చూసారు కదా, మన క్రాబ్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ క్రాబ్ మసాలాకి ఏమేమి వాడుతున్నానో మీకు సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్గా మనం వైజాగ్ నుంచి తెప్పించుకున్న మంచి 3 చుక్కల పీతలు 2, క్రాబ్స్ 2, అండ్ 1 కప్పు జీలకర్ర, అండ్ నైస్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, నల్ల మిరియాలు, చాప్డ్ గార్లిక్, ధనియాలు, ఆనియన్స్ నైస్గా చాప్ చేసుకున్నవి, ఇంకా కరివేపాకు, కొబ్బరి కూరు, నైస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 1 నిమ్మకాయ సైజు చింతపండు, ఇంకా అల్లం ముక్కలు, కారం, బాడిగాయ చిల్లీ, అది మీరు గుంటూరు చిల్లీ కూడా వాడుకోవచ్చు, అండ్ సాల్ట్. ఈరోజు రెసిపీ అయితే పిచ్చెక్కిస్తాను, మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. క్రాబ్ మసాలా అయితే ఇంకా ఆలస్యం లేకుండా రెడీ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ముందుగా అయితే మనం క్రాబ్ మసాలాకి ఒక ప్యాన్లోని దానికి ఒక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. సీక్రెట్ మసాలా రెసిపీ అని అనుకోకండి, ఓపెన్ సీక్రెటే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో సింపుల్గా మనం ముందైతే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ కూడా బాగా వేడిగా ఉంది. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న అల్లం వేస్తున్నాను. ఇందులో చాప్ చేసుకున్న గార్లిక్ కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నా. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే జీలకర్ర ధనియాలు తొందరగా మాడిపోతాయి. మాడిపోయిందంటే కూర మొత్తం చేంజ్ అయిపోద్ది. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఇదంతా మీకు తెలిసిందే. సో ఈ టైంలో ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి కోకోనట్ని 1 కప్పు యాడ్ చేస్తున్నా. కోకోనట్ ఇంకా మసాలా మొత్తం అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా కోకోనట్ అండ్ ఇంకా మసాలా అంతా గోల్డెన్ బ్రౌన్గా ఎంత మంచిగా ఫ్రై అయిందో. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. సో గాయస్, ఈ మసాలా చల్లారాలి, మిక్సీ కొట్టాలనుకుని టైం పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటూ చట్పట్లు ఆడేటప్పుడే 1 కప్పు నైస్గా కట్ చేసుకున్న ఆనియన్, నైస్ పచ్చిమిర్చి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. బాగా నైస్గా చాప్ చేసుకుంది. కొంచెం కరివేపాకు, మంచిగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను.
ఇది ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా ఫ్రై అవ్వడానికి. నైస్గా చాప్ చేసుకున్న 1 కప్పు టమాటా ఇప్పుడు వేసుకుందాం. ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మంచిగా పసుపు కారం బాగా పచ్చివాసన పోయేదాకా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ ఆనియన్ టమాటో మసాలా మొత్తం బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలోనే మంచి చుక్క పీతల్ని కట్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్ద చుక్క పీతల్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 కప్పు వాటర్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 100 ml అయితే యాడ్ చేస్తాను. క్రాబ్ మొత్తం మంచిగా మగ్గాలి, ఉడకాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు ఇట్లా ఉడికిద్దాం. పీతలు మంచి రంగులో భలే కొత్త మనతో ఫ్రై అవుతున్నాయండి. ఈ టైంలో మన స్పెషల్ ఈ డిష్కి హార్ట్ అండ్ సోల్ లాంటి మసాలాను అయితే యాడ్ చేసుకుందాం. అదే మన కొబ్బరి కూరతో ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా. ఈ మసాలాని పీతలకి బాగా పట్టిద్దాం. ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, ఆ చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకుందాం. నేను సాల్ట్ 2-3 టైమ్స్ యాడ్ చేస్తానండి. స్టార్టింగ్ స్టేజ్లో ఆనియన్ ఫ్రై అయినప్పుడు, మిడిల్ అండ్ టేస్ట్ చేసే ముందు టేస్ట్ చేసుకొని చెక్ చేసుకొని యాడ్ చేస్తాను. మీరు కూడా రుచికి సరిపడినంత సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో గైస్ చూసారు కదా, మసాలా అంతా మంచిగా ఫ్రై అవుతుంది. క్రాబ్లో వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా. ఈ క్రాబ్ నుంచి వచ్చే వాటర్ అంతా మసాలాలో కలిపి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దగ్గరగా ఫ్రై చేసుకుందాం, ఉడికించుకుందాం. ఆహా, పీతల మంచిగా ఫ్రై అయితే వచ్చిన స్మెల్ ఉంటుందండి. మళ్ళీ నన్ను వైజాగ్ తీసుకెళ్ళింది. ఆ రోజుల్లో ఆ బీచ్ రోడ్లో ఈ పీతలు తింటూ చల్లగా అబ్బాబాబా ఎంత బాగుండేది. మన క్రాబ్ మసాలా అయితే ఫైనల్గా మంచి రోస్ట్గా బాగా రెడీ అయిపోయిందండి. మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయింది. కలర్ కానీ ఆ టెక్స్చర్ మసాలా ఎంత రోస్టెడ్గా క్రాబ్తో పాటు ఫ్రై అయిందో చూస్తున్నారు కదా మొత్తం. సో గాయస్ ఇప్పుడైతే మన క్రాబ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నీట్గా మన రెస్టారెంట్ స్టైల్లో మీకు ఎలా ప్లేటింగ్ చేస్తారో అట్లాగే నీట్గా ప్లేట్ చేసి ప్రజెంట్ చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రజెంటేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బబ్బబ్బబ్బా ఏమున్నాయి భయ్య పీతలు. చూడ్డానికి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ప్లేటింగ్ చేశాను కదా, టేస్ట్ కూడా అట్లనే అదిరిపోద్ది. ఇంకా ఆలస్యం చేయను, పీతను మింగి తినేస్తాను. అద్దరిపోయింది టేస్ట్ అయితే, టూ గుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో పిచ్చెక్కించేది ఇలా కాదు, ఈసారి బ్లాక్ బాస్టర్ అయ్యే రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.